అందరికీ నమస్కారం. ఫస్ట్ వన్‌లో ఇప్పుడు 10th చాప్టర్. న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్. కొత్త రాజ్యాలు, కొత్త సామ్రాజ్యాలు. అరవింద్ ప్లేస్ ఏ కింగ్. అరవింద్ ఆహ్, రాజులాగా యాక్ట్ చేయాలనమాట. అరవింద్ హ్యాడ్ బీన్ చూజన్ టు యాక్ట్ యాజ్ ఏ కింగ్ ఇన్ ది స్కూల్ ప్లే. స్కూల్ నాటకంలో అరవింద్ ఒక రాజులాగా యాక్ట్ చేయాలి. హీ హ్యాడ్ ఎక్స్‌పెక్టెడ్ టు మార్చ్ solemnly in splendid robes, to twirl his moustaches and wield the silver paper wrapped sword with gusto. Imagine his surprise when he was told he would also have to sit and play veena and recite poetry. A musician king, who was that, he wondered. అతను తిరిగిన మీసాలు కలిగి ఇంకా వెండిది పన్ను కింద పెట్టుకోవడం, వెండి పేపర్ని చుట్టుకొని పన్నులా పెట్టుకొని ఒక స్వాడ్ సిల్వర్ పేపర్తో తయారు చేసిన స్వాడ్ లాంటిది ఒకటి పట్టుకోవాలి. ఇంకా అతను ఎందుకు ఆశ్చర్యపోయాడంట, కూర్చొని వీణ వాయించాలి, ఇంకా పోయిటరీ రాస్తున్నట్టు ఉన్నది. అంటే మ్యూజిషియన్ కింగా, ఎవరతను అని చెప్పి ఇతను ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రెసిషియస్ అండ్ వాట్ ద టెల్లర్స్. అవార్డులు మనకి ఏం తెలియజేస్తాయని చెప్తున్నారు. అరవింద్ వాజ్ సపోజ్డ్ టు బి యాక్టింగ్ యాజ్ సముద్రగుప్త, ఏ ఫేమస్ రూలర్ ఆఫ్ ఏ డైనాసిటీ నోన్ యాజ్ ది గుప్తాస్. గుప్త వంశానికి చెందిన సముద్రగుప్తులాగా ఇప్పుడు అరవింద్ యాక్ట్ చేయాలి. వి నో అబౌట్ సముద్రగుప్త ఫ్రమ్ ఏ లాంగ్ ఇన్స్క్రిప్షన్. మనకి చాలా పెద్ద శాసనం ద్వారా సముద్రగుప్తుని గురించి తెలుసు. ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది అశోకన్ పిల్లర్ అట్ అలహాబాద్. అది కూడా అశోకన్ పిల్లర్ మీద అలహాబాద్లో దీని గురించి తెలుసుకున్నామని చెప్తున్నారు. ఇట్ వాస్ కంపోజ్డ్ యాజ్ ఏ కావ్య బై హరిసేన. ఇతను దీన్ని ఎవరు రచించారంట, ఈ కావ్యాన్ని హరిసేన అనే అతను. హూ వాజ్ ఏ పోయిట్ అండ్ ఏ మినిస్టర్ అట్ ది కోర్ట్ ఆఫ్ సముద్రగుప్త. ఇతని ఈ సముద్రగుప్తుని కోర్టుకి మినిస్టర్ అనమాట, ఇంకా కవి కూడా. దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఆఫ్ ఏ స్పెషల్ కైండ్ నోన్ యాజ్ ఏ ప్రశస్తి. ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్తున్నారు. ఏ సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్. ప్రశస్తిని ప్రైజ్ ఆఫ్గా విడిచిస్తే, వైల్ ప్రశస్తిస్ వర్ కంపోజ్డ్ ఫర్ సమ్ వన్ ఆఫ్ ది రూలర్స్ హూ యూ రీడ్ అబౌట్ ఇన్ చాప్టర్ 10. చాప్టర్ 10లో మనం తెలుసుకుంటాం. సచేస్ గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణ. చాప్టర్ 10లో మనం ఎవరి గురించి తెలుసుకున్నాం, గౌతమిపుత్ర శాతకర్ణ గురించి ఇంతకుముందు చాప్టర్లో తెలుసుకున్నాం కదా. ది బికమ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది గుప్తాస్. ఇతను గుప్తుల కాలానికి చెందినవాడిలాగా చెప్పొచ్చు. సముద్రగుప్తాస్ ప్రశస్తి. సముద్రగుప్త యొక్క అవార్డులు. లెట్ us see what సముద్రగుప్తాస్ ప్రశస్తి tell us. అతని యొక్క ప్రశస్తి మనకి ఏం తెలియజేస్తున్నా చూద్దాం. ది పోయిట్ ప్రోజర్ ది కింగ్ ఇన్ గ్లోయింగ్ టర్మ్స్ యాజ్ ఏ వారియర్. అతని యొక్క యుద్ధ సైనికుల్లాగా మంచి గ్లోయింగ్గా ఉన్నాడు అని పొగుడుతున్నారు. యాజ్ ఎ కింగ్ హూ వన్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్. ఎవరైతే యుద్ధాలలో విజయాన్ని గెలిచారో అతనిలాగా ఇతను ప్రకాశిస్తున్నాడు. హూ వాజ్ లెర్నెడ్ అండ్ ది బెస్ట్ ఆఫ్ పోయిట్స్. బాగా తెలిసిన పోయిట్స్ని రాసిన మంచి వ్యక్తి కింద చెప్తున్నారు. ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ది గాడ్. దేవుడికి సమానుడి కింద కూడా ఇతన్ని ఏం పొగుడుతున్నారు. ది ప్రశస్తి వాజ్ కంపోజ్డ్ ఇన్ వెరీ లాంగ్ సెంటెన్స్. ఇవి చాలా పెద్ద పెద్ద సెంటెన్సెస్లో ఫామ్ అయి ఉంటాయి. హియర్ ఇస్ పార్ట్ ఆఫ్ వన్ సచ్ సెంటెన్స్. దాంట్లో ఒక పార్ట్ని ఇప్పుడు చదువుతాం మనం. సముద్రగుప్త ది వారియర్. సముద్రగుప్తుడు వారియర్ కింద చెప్తున్నారు అనమాట. హూస్ బాడీ వాజ్ ద మోస్ట్ చార్మింగ్. ఎవరి శరీరం అయితే చాలా చార్మింగ్గా ఉంటుందో, బీయింగ్ కవర్డ్ విత్ ది plenteous beauty of the marks of hundred of skirts cast by battle axes, arrows, spikes, spears, barbed darts, swords, iron clubs, javelins, barbed arrows, long arrows and many other weapons. రకరకాల వెపన్స్ చేత, ఆయుధాల చేత తన శరీరం అంతా నాట్లు, గిట్లు, ఇంకా మచ్చల కింద ఉంటాయో, యుద్ధ నైపుణ్యంలో అతను విజయుడి కింద కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు. వాట్ డస్ దిస్ డిస్క్రిప్షన్ టెల్ యూ అబౌట్ ది కింగ్ అండ్ ఆల్సో అబౌట్ హౌ కింగ్స్ ఫాట్ వార్స్. ఈ డిస్క్రిప్షన్ మనకి ఏం చెప్తుంది, ఈ కింగ్ గురించి, ఇంకా రాజులు ఏ విధంగా యుద్ధం చేస్తారు అని చెప్తున్నారు. నిజమైన రాజు అంటే ఇలాగే ఉంటారేమో అన్నట్టు, చాలా ధైర్యుడు కింద, ఇన్ని దెబ్బలు తిన్నప్పటికీ చాలా గొప్పవాడి కింద చూస్తారన్నట్టుగా అర్థమవుతుంది కదా ఈ డిస్క్రిప్షన్ చూసినట్టయితే మనం. ఇఫ్ యూ లుక్ అట్ మ్యాప్ 7 చూసినట్టయితే మనం, ఇది మ్యాప్ 7. ఓకే, మ్యాప్ 7 చూసినట్టయితే యూ విల్ నోటీస్ అన్ ఏరియా షేడెడ్ ఇన్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ కలర్ దాంట్లో షేడ్ అయింది చూడండి ఏరియా. ఓకే, షేడెడ్ ఇన్ గ్రీన్. యూ విల్ ఆల్సో ఫైండ్ ఏ సిరీస్ ఆఫ్ రెడ్ డాట్స్ అలాంగ్ ది ఈస్ట్ కోస్ట్. ఇంకా ఈస్ట్ కోస్ట్ అంతా రెడ్ కలర్ డాట్స్తో ఉంది చూడండి, అమరావతికి ముందు నుంచి మొత్తం అలా అయినంతా. అండ్ యూ విల్ ఫైండ్ ఏరియాస్ మార్కెట్ ఇన్ పర్పుల్ అండ్ బ్లూ యాజ్ వెల్. ఇంకా పర్పుల్ ఇంకా బ్లూ కలర్లో కూడా షేడ్ అయి ఉంది చూడండి. ఓకే, దిస్ మ్యాప్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది ప్రశస్తిలో పొందుపరిచిన సమాచారం బట్టి ఇది మనకి లభ్యమైందంట. హర్షేన డిస్క్రైబ్స్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూలర్స్. ఇక్కడ హర్షేన అనే అతను 4 రకాల
రాజుల గురించి వివరిస్తున్నారు అని చెప్తున్నారు, వర్ణిస్తున్నారు. అండ్ టెల్ us అబౌట్ సముద్రగుప్తస్ పాలసీస్ టువర్డ్స్ దెమ్. ఇంకా సముద్రగుప్తుడు అతని పాలసీస్ గురించి కూడా తెలియజేస్తున్నారు. ది రూలర్స్ ఆఫ్ ఆర్యవర్త, ది ఏరియా షేడెడ్ ఇన్ గ్రీన్ ఆన్ ది మ్యాప్. ఈ గ్రీన్ కలర్లో షేడ్ చేసింది కదా, దాని గురించి చెప్తున్నారు. అది ఆర్యవర్తకు సంబంధించింది అనమాట. హియర్ దేర్ వర్ 9 రూలర్స్ హూ వర్ అప్రూటెడ్. ఇక్కడ 9 రాజులు ఉన్నారు. అండ్ దర్ కింగ్డమ్స్ వర్ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ సముద్రగుప్తాస్ ఎంపైర్. అది కూడా సముద్రగుప్తుని యొక్క సామ్రాజ్యంలో ఈ రాజ్యం అనేది భాగము అని చెప్తున్నారు. ఓకే, ది రూలర్స్ ఆఫ్ దక్షిణపథ. దక్షిణపథ రాజుల గురించి కూడా చెప్తున్నారు. హియర్ దెర్ వర్ 12 రూలర్స్, సమ్ ఆఫ్ హూస్ క్యాపిటల్స్ ఆర్ మార్కెడ్ విత్ రెడ్ డాట్స్ ఆన్ ది మ్యాప్. ఇందాక మనం రెడ్ కలర్ డాట్స్ చూసాం కదా మ్యాప్ మీద, అది దక్షిణపథస్కి సంబంధించింది. అక్కడ ఎంతమంది? 12 మంది రాజులు ఉన్నారు వాళ్ళ రాజ్యంలో అని చెప్తున్నారు. దే సరౌండెడ్ టు సముద్రగుప్త ఆఫ్టర్ బీయింగ్ డిఫీటెడ్ అండ్ హీ దెన్ అలౌడ్ దెమ్ టు రూల్ అగైన్. ఎవరైతే సముద్రగుప్తుడి చేత యుద్ధం చేసి ఓడిపోయారో వాళ్ళనే మళ్ళీ తిరిగి పరిపాలించమన్నారు. వాళ్ళు 12 మందే వీళ్ళు దక్షిణపథస్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి కాయిన్స్. ది కింగ్ హూ ప్లేడ్ ది వీణా. ఫస్ట్ చూసినట్టయితే వీణ ప్లే చేస్తున్నట్టు. సమ్ అదర్ క్వాలిటీస్ ఆఫ్ సముద్రగుప్త ఆర్ షోన్ ఆన్ కాయిన్స్ సచ్ యాజ్ దిస్ వన్ వేర్ హీ ఈజ్ షోన్ ప్లేయింగ్ ది వీణ. వీణ వాయించినట్టు ఇంకొక రకమైనది కూడా ఇక్కడ ఉంది అని చెప్తున్నాం. ది ఇన్నర్ సర్కిల్ ఆఫ్ నైబరింగ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ అస్సాం, కోస్టల్ బెంగాల్, నేపాల్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ గణసంఘాస్. రిమెంబర్ చాప్టర్ 6 in the northwest marked in purple on the map. They brought tribute to follow his orders and attended his కోర్ట్. ఇక్కడ పర్పుల్ కలర్లో ఉన్న భాగం అంతా కూడా ఇన్నర్ స్టేట్ అనమాట. ఇది కూడా సముద్రగుప్తునికి సంబంధించినదే. ఇక్కడ చాలా ఘన సంఘాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది ఏంటంటే అస్సాం, కోస్టల్ బెంగాల్, నేపాల్ ఇంకా ఘన సంఘాస్కి సంబంధించి ఉన్న నార్త్ వెస్ట్ పార్ట్ అనమాట. ఇది కూడా సముద్రగుప్తుడికి సంబంధించినదే. అతని కోర్టులో వీళ్ళందరూ ఆర్డర్స్ కింద ఫాలో అవ్వాలి, ఇంకా అతనికి ట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. ది రూలర్స్ ఆఫ్ ది అవుట్లయింగ్ ఏరియాస్ మార్కెడ్ అండ్ బ్లూ ఆన్ ది మ్యాప్ పర్హాప్స్ ది డిసెండెంట్స్ ఆఫ్ ది కుషానస్ అండ్ షకాస్, ది రూలర్ ఆఫ్ శ్రీలంక హూ సబ్మిటెడ్ టు హిమ్ అండ్ ఆఫర్ డాక్టర్స్ ఇన్ మ్యారేజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? అవుట్లయింగ్లో ఉన్న బ్లూ కలర్ ఏరియాస్ ఉన్నాయి చూడండి, శ్రీలంక, ఇంకా పైన కూడా ఉంది కదా వల్లభి. ఈ ప్లేసెస్ కూడా డిస్టెంట్స్ ఆఫ్ ది కుషానస్ అండ్ షకాస్. ఇది కుషానస్ ఇంకా షకాస్కి సంబంధించినది. ఇక్కడ శ్రీలంక రూలర్ ఉన్నారు, అతను తన డాక్టర్స్ని ఇతనికి మ్యారేజ్ చేసుకోవడానికి ఆఫర్ చేశారు అని చెప్తున్నారు. ఫైండ్ ప్రయాగ, ది ఓల్డ్ నేమ్ ఆఫ్ అలహాబాద్. ప్రయాగాన్ని కనుగొమని చెప్తున్నారు. గ్రీన్ కలర్ పార్ట్లో ఉంది చూడండి, అది అలహాబాద్కి పురాతనమైన పేరు అని చెప్తున్నారు. ఉజ్జయిని అండ్ పాటలిపుత్ర పాట్నా ఆన్ ది మ్యాప్. ఇంకా ఉజ్జయిని ఇంకా పాటలిపుత్రాన్ని కూడా కనుగొమని చెప్తున్నారు. పాటలిపుత్రం కూడా గ్రీన్ కలర్ షేడ్లో ఉంది, ఉజ్జయిని వచ్చి వైట్ కలర్ పార్ట్లో ఉంది. దీస్ వర్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ది గుప్తా రూలర్స్కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ అని చెప్తున్నారు. వాట్ వాస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది వే ఇన్ విచ్ సముద్రగుప్త ట్రీటెడ్ ది రూలర్స్ ఆఫ్ ఆర్యవర్తస్ అండ్ దక్షిణపథ. వీళ్ళు సముద్రగుప్తుడు ఆర్యవర్త ఇంకా దక్షిణపథని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. క్యాన్ యూ సజెస్ట్ ఎనీ రీజన్ ఫర్ దిస్ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్కి ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. ఓకే. Vikram Samvat. The era beginning in the 58th BC is traditionally associated with the Gupta king Chandragupta II, who had founded it as a mark of victory over the Shakas and assumed the title of Vikramaditya. ఇక్కడ ఏం చెప్తున్నారు? 58th BC అంటే బిఫోర్ కామన్ ఎరాకి ముందు ట్రెడిషనల్గా ఇది గుప్తా కింగ్ ఉంటారు కదా, చంద్రగుప్త II, హూ హ్యాడ్ ఫౌండెడ్ ఇట్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ విక్టరీ. ఎవరినైతే విజయానికి గుర్తుగా పిలుస్తారో అతనే చంద్రగుప్త II అని చెప్తున్నారు. ఫౌండెడ్ ఇట్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ విక్టరీ ఓవర్ ది షకాస్ అండ్ అస్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య. షకాస్కి సంబంధించి అస్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి ఇది వచ్చింది, విక్రమాదిత్య అనే బిరుదు అతనికి వచ్చింది. విక్రమ్ సంవాట్ నుంచి విక్రమాదిత్య అనే బిరుదు వచ్చింది అని చెప్తున్నారు. జీనియాలజీ, వంశవృక్షాలు చూసినట్టయితే మోస్ట్ ప్రశస్తి ఆల్సో మెన్షన్ ది యాన్సిస్టర్ ఆఫ్ ది రూలర్. చాలా ప్రశస్తిలో వీళ్ళ యొక్క పూర్వీకుల గురించి కూడా ఉంటుంది. దిస్ వన్ మెన్షన్ సముద్రగుప్తాస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్. హిస్ మదర్ కుమారదేవి బిలాంగ్ టు ది లిచ్చవి గణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళ హిస్ ఫాదర్ చంద్రగుప్త వాజ్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ టు అడాప్ట్ ది గ్రాండ్ టైటిల్ ఆఫ్ మహారాజా ఆదిరాజ్, ఏ టైటిల్ దట్ సముద్రగుప్త ఆల్సో యూజ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒకటే కింగ్ ఉన్నారనుకో, మహారాజుల వారికి స్వాగతం అని విష్ చేస్తారు వచ్చేప్పుడు. లేదు, వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా కింగ్స్ అయితే మహారాజా ఆదిరాజ శ్రీ
సముద్రగుప్తుల వారికి విచ్చేస్తున్నారు, ఆ విధంగా చెప్తారు కదా, ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. వీళ్ళ మదర్ కూడా లిచ్చవిగణకు సంబంధించిన మనిషి. వైల్ హిస్ ఫాదర్ చంద్రగుప్త వాస్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ. చంద్రగుప్తుడు వీళ్ళ ఫాదర్ కదా, ఫస్ట్ ఈ డైనస్టీలో ఫస్ట్ కింగ్ అనమాట. వాజ్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ టు అడాప్ట్ ది గ్రాండ్ టైటిల్ ఆఫ్ మహారాజా ఆదిరాజా. వీళ్ళలో మహారాజా ఆదిరాజా అని చెప్పి ఈ సముద్రగుప్తుని యొక్క ఫాదర్కి బిరుదుంది. ఏ టైటిల్ దట్ సముద్రగుప్త ఆల్సో యూజ్డ్. అదే బిరుదుని సముద్రగుప్తుడికి కూడా యూజ్ చేశారు. హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ మెన్షన్ సింప్లీ యాజ్ మహారాజాస్. వాళ్ళని మహారాజుల కిందే సింపుల్గా మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ది ఫ్యామిలీ గ్రాడ్యువల్లీ రోస్ టు ఇంపార్టెన్స్. క్రమంగా ఈ జీనియాలజీ, ఈ వంశవృక్షం అనేది సముద్రగుప్తులది క్రమంగా ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది అని చెప్పొచ్చు. అరేంజ్ దీస్ టైటిల్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ రాజా, మహారాజా, ఆదిరాజా, మహారాజా. ఇవి ఏంటంటే ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ టైటిల్స్ని ఒక క్రమంలో అమర్చమని చెప్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమొస్తుంది, ఆదిరాజా, తర్వాత మహారాజా, మళ్ళీ మహారాజా, రాజా. ఓకే, ఇక్కడ మనం ఏ విధంగా చెప్పాలి, ఆదిరాజ, మహారాజా, రాజుగారు వస్తున్నారు, ఆ విధంగా చెప్పాలి. సముద్రగుప్త ఇన్ టర్న్ ఫిగర్స్ ఇన్ ది జీనియాలజీ లిస్ట్స్ ఆఫ్ ancestors ఆఫ్ లేటర్ రూలర్స్ ఆఫ్ ది డైనాసిటీ సచ్ యాజ్ హిస్ సన్ చంద్రగుప్త II. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సముద్రగుప్తుడు రాజవంశంలో పూర్వీకులైన వాళ్ళు ఉన్నారు. ఏ లేటర్ రూలర్స్ ఆఫ్ ది డైనాసిటీ సచ్ యాజ్ హిస్ సన్. తర్వాత చంద్రగుప్త II అంటే ఇతను రాజవంశంలోని వంశవృక్షం ఉంటుంది కదా, రాజవంశంలో ఇతను ఒకరు. వి నో అబౌట్ హిమ్ ఫ్రమ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. ఇతని గురించి మనకు శాసనాలు ఇంకా నాణాల ద్వారా తెలుస్తుంది. హీ లెడ్ అన్ ఎక్స్పెడిషన్స్ టు వెస్టర్న్ ఇండియా. ఇతను వెస్ట్ ఇండియాకి సంబంధించి ఎక్స్పెడిషన్గా ఓవర్కమ్ అంటే ఎక్కువ ఇది చేశారనమాట ఇతని కోసం. He led an expedition to West India where he overcame the last of the Shakas. According to later belief, his court was full of learned people, including Kalidas the poet and Aryabhatta the astronomer, about whom you will read more in chapter 11. మనం ఇంకా ఆర్యభట్ట అనే అతని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాము. వీళ్ళు ఎవరైతే ఈ చంద్రగుప్తుడు కోర్టులో ఉంటారో వాళ్ళంతా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ కింద చెప్పొచ్చు అనమాట. అంటే బాగా తెలిసిన వాళ్ళు, బాగా నేర్చుకున్న ప్రజల కింద చెప్పాలన్నమాట. హర్షవర్ధన అండ్ ది హర్షచరిత. హర్షవర్ధన్ గురించి రచించినది హర్షచరిత. వైల్ వీ కెన్ లెర్న్ అబౌట్ ది గుప్తా రూలర్స్ ఫ్రమ్ దేర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. మనం గుప్తుల గురించి ఏ విధంగా నేర్చుకున్నాము, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు బట్టి, కాయిన్స్ బట్టి నేర్చుకున్నాము. వీ కెన్ ఫైండ్ అవుట్ అబౌట్ సమ్ కింగ్స్ ఫ్రమ్ బయోగ్రఫీస్. కొంతమందిని బయోగ్రఫీస్ నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు హర్షవర్ధన హూ రూలెడ్ నియర్లీ 1400 years ago వాజ్ వన్ సచ్ రూలర్. ఈ హర్షవర్ధన అనే అతను 1400 సంవత్సరాల క్రితం పరిపాలించిన ఒక రాజు. హిస్ కోర్ట్ పోయిట్ బనభట్ట. ఇతని కోర్ట్లో కవి ఎవరంట, బనభట్ట అనే అతను. రోట్ హిస్ బయోగ్రఫీ ది హర్షచరిత్ర ఇన్ సాంస్క్రిట్. ఇతను సాంస్క్రిట్లో హర్షవర్ధన్ గురించి హర్షచరిత అనే బయోగ్రఫీ అదే ఏంటంటారు దాన్ని రాశారనమాట. దిస్ గివ్ అస్ ది జినాలజీ ఆఫ్ హర్ష. ఇది ఈ హర్షుని యొక్క వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. అండ్ ఎండ్స్ విత్ హిస్ బికమింగ్ కింగ్. ఇతను రాజు అవ్వడంతో ఆప్ చేస్తుంది. జుంగ్జాంగ్ అబౌట్ హుమ్ యూ విల్ రీడ్ ఇన్ చాప్టర్ 9 ఆల్సో స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అట్ హర్షాస్ కోర్ట్ అండ్ లెఫ్ట్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ వాట్ హీ సా. ఈ జుంగ్జాంగ్ అనే అతను చైనీస్ యాత్రికుడు అని మనం చెప్పుకున్నాం కదా, అతను కూడా ఎక్కువ కాలం ఇతని యొక్క రాజ్యంలో ఎక్కువ కాలం ఉన్నాడు, ఇంకా అతను చూసిందంతా రాశాడు అని చెప్తున్నారు. ఓకే, హర్ష వాజ్ నాట్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిస్ ఫాదర్. హర్ష అనే అతను అలా ఫాదర్కి పెద్ద కుమారుడు అయితే కాదు, బట్ బికమ్ కింగ్ ఆఫ్ తన్సర్ ఆఫ్టర్ బోత్ హిస్ ఫాదర్ అండ్ ఎల్డర్ బ్రదర్ డైడ్. తన్సర్కి కింగ్ అయ్యాక వాళ్ళ ఫాదర్ ఇంకా అన్నగారు చనిపోయారు. హిస్ బ్రదర్ ఇన్ లా వాజ్ ది రూలర్ ఆఫ్ కనంజు అండ్ హీ వాజ్ కిల్డ్ బై ది రూలర్ ఆఫ్ బెంగాల్. ఇతని యొక్క పావు అంటారు కదా, అతనైతే కనంజు అనే దానికి రూలర్, కానీ అతను బెంగాల్ రూలర్ చేతిలో చనిపోయారు, బెంగాల్ రాజు చేతిలో. హర్ష టుక్ ఓవర్ ది కింగ్డమ్ ఆఫ్ కనంజు అండ్ దెన్ లెడ్ అండ్ ఆర్మీ అగెన్స్ట్ ది రూలర్ ఆఫ్ బెంగాల్. కనంజుకి ఇతను రాజ్యంలో అతను కింగ్ కింద ఉండి హర్ష చూసుకుంటున్నాడు. అండ్ బెంగాల్కి వ్యతిరేకంగా తన సైనికుల్ని తయారు చేశారు. ఆల్తో హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఈస్ట్ అండ్ కాన్క్వైర్డ్ బోత్ మగధ అండ్ బెంగాల్, హీ వాజ్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ ఎల్స్వేర్. ఇతను సక్సెస్ఫుల్ అని మాత్రమే చెప్పకూడదు, ఇతను మగధ బెంగాల్ని కూడా జయించాడు. హీ ట్రై టు క్రాస్ ది నర్మదా టు మార్చ్ ఇన్ ది డెక్కన్. ఇతన్ని సక్సెస్ఫుల్గానే మాత్రమే చెప్పకుండా
నర్మదా నర్మదా నుంచి డెక్కన్కి వెళ్ళే నర్మదా టు మార్చ్ ఇంటూ డెక్కన్, నర్మదా నుంచి డెక్కన్ వరకు ఇతను ఉన్నారనమాట. బట్ వాజ్ స్టాప్డ్ బై ఏ రూలర్ బిలాంగింగ్ టు ది చాళుక్య డైనాసిటీ పులకేషన్ II. చాళుక్య రాజవంశానికి సంబంధించి పులకేషన్ II అనే అతని ద్వారా ఇతను ఆగవలసి వచ్చింది. లుక్ అట్ మ్యాప్ 8 page 136 and list the present day states which Harshvardhan passed through when he went to Bengal and up to the Narmada. బెంగాల్ నుంచి నర్మదా వరకు వెళ్ళిన అన్ని రాష్ట్రాల గురించి ఇప్పుడున్న వాటి గురించి చూడమని చెప్తున్నారు మ్యాప్ 8లో. ది పల్లవాస్ చాళుక్యస్ అండ్ పులకేషన్స్ ప్రశస్తి. పల్లవాస్ చాళుక్యులు పులకేషన్ల యొక్క ప్రశస్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది పల్లవాస్ అండ్ చాళుక్యస్ వర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రూలింగ్ డైనాసిటీస్ ఇన్ సౌత్ ఇండియా డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ రాజవంశాలు రెండు, చాళుక్యులు ఇంకా పల్లవులు, ఈ సౌత్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ రాజవంశాల కింద ఉండేవి ఈ సమయంలో. ది కింగ్డమ్ ఆఫ్ ది పల్లవాస్ స్ప్రెడ్ ఫ్రమ్ ది రీజియన్ అరౌండ్ దేర్ క్యాపిటల్ కాంచీపురం. పల్లవాస్కి సంబంధించి వాళ్ళ క్యాపిటల్ కాంచీపురంలో ఉండేది. టు ది కావేరీ డెల్టా, అది కావేరీ డెల్టాలో ఉండేది. వైల్ దట్ ఆఫ్ ది చాళుక్యస్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ ది రాయచూర్ టోప్ బిట్వీన్ ది రివర్స్ కృష్ణ అండ్ తుంగభద్ర. చాళుక్యులు అయితే కృష్ణ తుంగభద్ర మధ్యలో రాయచూర్ తోప్ అనే దగ్గర వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఐహోల్ ది క్యాపిటల్ ఆఫ్ ది చాళుక్యస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్. ఐహోల్ అనేది చాళుక్యుల యొక్క ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అనమాట. ఇట్ డెవలప్స్ యాజ్ ఏ రిలీజియస్ సెంటర్. ఇది రిలీజియస్ సెంటర్ కింద, మతపరమైన సెంటర్ కింద కూడా అభివృద్ధి జరిగింది. విత్ ఈ నెంబర్ ఆఫ్ టెంపుల్స్, చాలా టెంపుల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ది పల్లవాస్ అండ్ చాళుక్యస్ ఫ్రీక్వెంట్లీ రైడెడ్ వన్. ఈ చాళుక్యులు ఇంకా పల్లవాస్ ఫ్రీక్వెంట్గా అదర్స్ ల్యాండ్స్ని రైడ్ చేసేవారనమాట. ఎస్పెషల్లీ అటాకింగ్ ది క్యాపిటల్ సిటీస్ విచ్ వర్ ప్రాస్పరస్ టౌన్స్. బాగా అభివృద్ధి చెందినవి, బాగుపడినవి వీళ్ళు బాగా అటాక్ చేసేవారనమాట. ది బెస్ట్ నోన్ చాళుక్య రూలర్ వాజ్ పులకేషన్ II. చాళుక్య రాజులలో మనకి బాగా తెలిసిన వారు పులకేషన్ II. వి నో అబౌట్ హిమ్ ఫ్రమ్ ఈ ప్రశస్తి. ఇతని గురించి మనకు ఒక ప్రశస్తి ద్వారా తెలుస్తుంది. కంపోజ్డ్ బై హిస్ కోర్ట్ పోయిట్ రవికీర్తి అనే అతను ఇతని గురించి కంపోజ్ చేస్తారనమాట. దిస్ టెల్లర్స్ అబౌట్ హిజ్ అన్సెస్టర్స్. అతని పూర్వీకుల గురించి కూడా తెలియజేస్తున్నారు. హూ ఆర్ ట్రేస్డ్ బ్యాక్ త్రూ 4 generations ఫ్రమ్ ఫాదర్ టు సన్. 4 generations సంబంధించి ఫాదర్ సన్ గురించి ఇక్కడ చెప్తున్నారు. పులకేషన్ ఎవిడెంట్లీ గాట్ ద కింగ్డమ్ ఫ్రమ్ హిస్ అంకుల్. పులకేషన్ అనే రాజుకి వాళ్ళ అంకుల్ నుంచి రాజ్యం అనేది వచ్చింది అని చెప్తున్నారు. అకార్డింగ్ టు రవికీర్తి, he led expeditions along both the west and the east coasts. Beside he checked the advance of Harsha. There is an interesting play of words in the poem. Harsha means happiness. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రవికీర్తికి సంబంధించినంత వరకు అతని ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బోత్ వెస్ట్ ఇంకా ఈస్ట్ కోస్ట్ని ఇది చేశారు. బిసైడ్ హీ చెక్డ్ ది అడ్వాన్స్ ఆఫ్ హర్ష. అతను హర్షను గురించి చెక్ చేశారనమాట. దెర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లే ఆఫ్ వర్డ్స్ ఇన్ ది పోయం. ఈ పోయంలో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి కూడా ఉన్నాయంట, ఆశ్చర్యాన్ని కలిగజేసేవి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. హర్ష మీన్స్ హ్యాపీనెస్. హర్ష అంటే హ్యాపీనెస్ అంటారు. ది పోయిట్ సేస్ దట్ ఆఫ్టర్ హిస్ డిఫీట్, అతను ఓటమి తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ పోయిట్, హర్ష వాస్ నో లాంగర్ హర్ష. హర్ష అనే అతను హర్షగా లేరు. పులకేషన్ ఆల్సో అటాక్డ్ ది పల్లవ కింగ్. పులకేషన్ కూడా పల్లవ కింగ్ని అటాక్ చేశారు. హూ టుక్ షెల్టర్ బిహైండ్ ది వాల్స్ ఆఫ్ కాంచీపురం. ఎవరైతే షెల్టర్ తీసుకున్నారో కాంచీపురంలో, కాంచీపురం గోడల వద్ద వాళ్ళే. బట్ ది చాళుక్య విక్టరీ వాజ్ షార్ట్ లివ్డ్. కానీ చాళుక్యుని యొక్క విజయం చాలా తక్కువ కాలం ఉంది. అల్టిమేట్లీ బోత్ ది పల్లవాస్ అండ్ ద చాళుక్యస్ గేవ్ వే టు న్యూ రూలర్స్ బిలాంగింగ్ టు ది రాష్ట్రకూట అండ్ చోళ డైనసిస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, కానీ చాళుక్యులు ఇంకా పల్లవులు తర్వాత కొత్త తరం రాజులకి చోటిచ్చారు. అబౌట్ విచ్ విల్ స్టడీ ఇన్ క్లాస్ 7th. మనం ఈ రాష్ట్రకూట ఇంకా చోళ డైనసిటీస్ గురించి 7th క్లాస్ హిస్టరీలో చదువుతాం. హూ వర్ ది అదర్ రూలర్స్ హూ ట్రై టు కంట్రోల్ ది కోస్ట్ అండ్ వై. ఎవరు ఈ రూలర్స్ ఈ నది ప్రాంతాన్ని కవర్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు? చాప్టర్ 10ని చూడమని చెప్తున్నారు ఇక్కడ హింట్ కింద. హౌ ఆర్ దీస్ కింగ్డమ్స్ అడ్మినిస్టర్. ఈ కింగ్డమ్స్ అనేవి ఎలా నిర్వహించబడేవి అనేది చూద్దాం మనం. యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎర్లియర్ కింగ్స్, ప్రాచీన రాజులను చూసినట్టయితే ల్యాండ్ రెవెన్యూ రిమైన్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ రూలర్స్. వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అనేది బాగా, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవారు వీళ్ళు. అండ్ ది విలేజ్ రిమైన్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా
విలేజెస్ని రిమైండ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అనేది బేసిక్ యూనిట్గా తీసుకునేవారు. దేర్ ఆర్ సమ్ న్యూ డెవలప్మెంట్స్ యాజ్ వెల్. దాంట్లో కొన్ని కొత్త డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. కింగ్స్ అడాప్టెడ్ ఎ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు విన్ ది సపోర్ట్ ఆఫ్ మెన్ హూ వర్ పవర్ఫుల్. ఇక్కడ కింగ్స్ చాలా అడాప్ట్ చేసుకున్నారనమాట స్టెప్స్ని. ప్రజల దగ్గర నుంచి ఎవరైతే పవర్ఫుల్ ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ పొందడం కోసం, ఐదర్ ఎకనామికల్లీ ఆర్ సోషల్లీ, ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ పొలిటికల్ అండ్ మిలిటరీ స్ట్రెంత్. అది కూడా ఎందుకంట వాళ్ళ రాజకీయం ఇంకా సైనిక స్ట్రెంత్ బట్టి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే, సమ్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ వర్ నౌ హెరిడిటరీ. ఇప్పుడు కొన్ని పోస్టులు చూసుకున్నట్టయితే వంశపారపర్యంగా ఉంటాయి. దిస్ మీన్స్ దట్ సన్స్ సక్సీడ్ ఫాదర్స్ టు దీస్ పోస్ట్స్. ఎవరైతే ఫాదర్స్ సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళ నుంచి వాళ్ళ కుమారులకి పోస్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది పోయిట్ హరిసేన వాజ్ ఏ మహాదండ నాయక. సాధారణంగా చూసుకున్నట్టయితే హరిసేన అనే అతను మహాదండ నాయకుడి కింద ఉండేవాడు. ఆర్ చీఫ్ జడ్జికల్ ఆఫీసర్ లైక్ హిస్ ఫాదర్. లేదంటే వాళ్ళ నాన్నగారిలాగే చీఫ్ జడ్జికల్ ఆఫీసర్ కింద కూడా ఉండేవారు అని చెప్తున్నారు. సమ్ టైమ్స్ అంటే ఇక్కడ హరిసేనకి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అని చెప్తున్నారు. సమ్ టైమ్స్ వన్ పర్సన్ హెల్డ్ మెనీ ఆఫీసర్స్. కానీ కొన్నిసార్లు ఒక పర్సన్ చాలా ఆఫీసర్స్ కింద హెల్డ్ మెనీ ఆఫీసర్స్, చాలా ఆఫీసర్స్కి చెందుతాడనమాట. ఫర్ ఇన్స్టెన్స్ బిసైడ్ బీయింగ్ ఏ మహాదండ నాయక, హరిసేన వాజ్ ఏ కుమార అమత్య, మీనింగ్ అండ్ ఇంపార్టెంట్ మినిస్టర్ అండ్ ఏ. ఇక్కడ చూడండి, హరిసేన ఉన్నాడు చూడండి, అతను మహాదండ నాయకుడిగా మాత్రమే కాకుండా కుమార అమత్య కింద కూడా ఉండేవారు. కుమార అమత్య అంటే మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ మినిస్టర్ అని అర్థం అనమాట. అండ్ ఏ సంధి విగ్రహిక కింద కూడా ఉండేవాడు. మీనింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్. అంటే ఇతను శాంతి మంత్రి కింద కూడా ఉండేవారు అని చెప్తున్నారు. బిసైడ్స్ ఇంపార్టెంట్ మెన్ ప్రాబబ్లీ హ్యాడ్ ఏ సే ఇన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. దీస్ ఇన్క్లూడ్ ది నగర శ్రేష్ఠి ఆర్ చీఫ్ బ్యాంకర్ ఆర్ మెర్చెంట్ ఆఫ్ ది సిటీ, ది శాతవాహ ఆర్ లీడర్ ఆఫ్ ది మెర్చెంట్ క్యారవెన్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే బెస్ట్ ఇంపార్టెంట్ మెన్ ప్రాబబ్లీ హ్యాడ్ ఏ సే ఇన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. లోకల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్గా వీళ్ళు ఉండేవారనమాట. దీస్ ఇన్క్లూడ్ ది నగర శ్రేష్ఠి, దీన్నే నగర శ్రేష్ఠితో పాటుగా, ఆర్ చీఫ్ బ్యాంకర్, లేదంటే ఒక చీఫ్ బ్యాంకర్ కింద కూడా ఇంకా వ్యాపారం చేసే వాళ్ళ కింద ఈ సిటీలో వీళ్ళు ఉండేవారు. ది సర్తవాహ ఆర్ లీడర్ ఆఫ్ ది మెర్చెంట్ క్యారవెన్స్. వీళ్ళు సర్తవాహ అంటే ఏంటంటే వ్యాపారస్తుల యొక్క క్యారవెన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లీడర్ లాగా అనమాట. ది ప్రథమ కులిక ఆర్ ది చీఫ్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ది హెడ్ ఆఫ్ ది కయస్తాస్ ఆర్ స్క్రైబ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ది ప్రథమ కులిక అంటే వీళ్ళు క్రాఫ్ట్స్మెన్స్కి చీఫ్ కింద ఉండేవారు. అండ్ ది హెడ్ ఆఫ్ ది కయస్తాస్ ఆర్ స్క్రైబ్స్, లేఖరులు ఉంటారు కదా, వాళ్ళకి హెడ్ కింద కూడా ఉండే వాళ్ళని కయస్తాస్ అని పిలుస్తుంటారు. దీస్ పాలసీస్ వర్ రీజనబుల్లీ ఎఫెక్టివ్. ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. బట్ సూనర్ ఆర్ లేటర్ సమ్ ఆఫ్ దీస్ పవర్ఫుల్ మెన్ గ్రూ స్ట్రాంగ్ ఇనఫ్ టు సెటప్ ఇండిపెండెంట్ కింగ్డమ్స్. వీళ్ళు ఒక నిర్ణీత సమయంలో ఇండిపెండెంట్ కింగ్డమ్స్ని తయారు చేసేంత పవర్ఫుల్గా ఎదిగారు అని చెప్తున్నారు. వాట్ డూ యూ థింక్ మే హ్యావ్ బీన్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ హెరిటరీ ఆఫీసెస్? వంశపారపర్యంగా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళ వంశాల వాళ్ళు మాత్రమే బాగా వృద్ధిలోకి వస్తారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ అధికార గర్వం చేత ఉన్న, లేదంటే వీళ్ళకి జాబ్స్ ఉండవు కాబట్టి నిరుద్యోగపరంగా చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఏ న్యూ కైండ్ ఆఫ్ ఆర్మీ. ఒక కొత్త రకం సైనిక దళం గురించి తెలుసుకుందాం. లైక్ ఎర్లియర్ రూలర్స్, సమ్ ఆఫ్ దీస్ కింగ్స్ మెయింటైన్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ విత్ ఎలిఫెంట్స్, చారియట్స్, కవలరీ అండ్ ఫుట్ సోల్జర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్త రాజులలో మంచిగా మెయింటైన్ చేసేవారనమాట ఆర్మీని. ఎలాగా? ఏనుగులతో, రథాలతో, కవలరీతో, ఇంకా ఫుట్ సోల్జర్స్తో బాగా మంచిగా వీళ్ళని ఆర్గనైజ్ చేసేవారు. బిసైడ్స్ దెర్ వర్ మిలిటరీ లీడర్స్ హూ ప్రొవైడెడ్ ది కింగ్ విత్ ట్రూప్స్ వెన్ ఎవర్ హీ నీడెడ్ దెమ్. వాళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు ట్రూప్స్ కింద కూడా ఉండేవారు అనమాట మిలిటరీ లీడర్స్. దే వర్ నాట్ పెయిడ్ రెగ్యులర్ సాలరీస్. వాళ్ళకి రెగ్యులర్గా సాలరీస్ అయితే ఏమీ ఉండేవి కాదు. ఇన్స్టెడ్ దాని బదులుగా సమ్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్. దాంట్లో కొంతమందికి ల్యాండ్ అనేది గ్రాంట్ చేస్తారనమాట, ఇస్తారు. దే కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ది ల్యాండ్ అండ్ యూజ్డ్ దిస్ టు మెయింటైన్ సోల్జర్స్ అండ్ హార్సెస్ అండ్ ప్రొవైడ్ ఎక్విప్మెంట్ ఫర్ వార్ఫేర్. వీళ్ళు వార్ఫేర్కి సంబంధించి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం వల్ల రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి
షోల్డర్స్కి పే చేయడానికి, లేదంటే హార్సెస్కి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఈ ట్యాక్స్ అనేది యూజ్ చేసేవారు. దీస్ మెన్ ఆర్ నోన్ యాజ్ సమంతాస్. వాళ్ళని సమంతుల కింద పిలుస్తుంటాం. వెనెవర్ ది రూలర్ వాజ్ వీక్, ఎప్పుడైతే రూలర్ వీక్గా ఉంటారో సమంతాస్ ట్రై టు బికమ్ ఇండిపెండెంట్. ఈ సమంతులు ఉంటారు కదా, వాళ్ళు ఇండిపెండెంట్ రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి చూస్తారు అని చెప్తున్నారు. అసెంబ్లీస్ ఇన్ ది సౌతర్న్ కింగ్డమ్స్లో అసెంబ్లీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ది ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది పల్లవాస్ మెన్షన్ ది నెంబర్ ఆఫ్ లోకల్ అసెంబ్లీస్. ఈ పల్లవాస్ మెన్షన్ చేసిన ప్రకారం లోకల్ అసెంబ్లీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీస్ ఇంక్లూడెడ్ ది సభ, దాంట్లో సభ అనేది కూడా ఒక భాగం. విచ్ వాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ బ్రాహ్మణ్ ల్యాండ్ ఓనర్స్. ఇది ప్రత్యేకంగా బ్రాహ్మణ్ ల్యాండ్ ఓనర్స్కి జరిగేది అని చెప్తున్నారు. దిస్ అసెంబ్లీ ఫంక్షన్ త్రూ సబ్ కమిటీస్. దీనికి సబ్ కమిటీస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ అసెంబ్లీ ఫంక్షన్స్కి సంబంధించి. విచ్ లుక్డ్ ఆఫ్టర్ ఇరిగేషన్, వాళ్ళు నీటిపారుదల వ్యవస్థను చూసుకునేవారు. అగ్రికల్చర్ ఆపరేషన్స్, అగ్రికల్చర్ విధానాన్ని చూసుకునేవారు. మేకింగ్ రోడ్స్ వేసేవారు. లోకల్ టెంపుల్స్ ఎక్సెట్రా, లోకల్గా టెంపుల్స్ నిర్మించడం, ఇంకా ఇలాంటివి చాలా చేసేవారు అని చెప్తున్నారు. ది వుడ్ వాజ్ ఎ విలేజ్ అసెంబ్లీ ఫౌండ్ ఇన్ ఏరియాస్ వెర్ ది ల్యాండ్ ఓనర్స్ వర్ నాట్ బ్రాహ్మిన్స్. ఇది ఊర్ అనే విలేజ్లో అసెంబ్లీ ఏ విధంగా కనిపించిందంట, బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఓనర్స్లో లేరు అక్కడ. అండ్ ది నగరం వాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ మెర్చెంట్స్. నగరం అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది అనమాట వ్యాపారస్తులకు. ఇట్ ఈస్ లైక్లీ దట్ దీస్ అసెంబ్లీస్ వర్ కంట్రోల్డ్ బై రిచ్ అండ్ పవర్ఫుల్ ల్యాండ్ ఓనర్స్ అండ్ మెర్చెంట్స్. ఇవి ఎవరి చేత కంట్రోల్ చేయబడేవంట, పవర్ఫుల్, బాగా డబ్బు ఉండి బాగా ఎక్కువ ల్యాండ్ కలిగిన మెర్చెంట్స్కి ఇది చెందుతుంది అని చెప్పారు. వాళ్ళు కంట్రోల్ చేసేవారు. మెనీ ఆఫ్ దీస్ లోకల్ అసెంబ్లీస్ కంటిన్యూ టు ఫంక్షన్ ఫర్ సెంచరీస్. దీంట్లో చాలా లోకల్ అసెంబ్లీస్ శతాబ్దాలుగా నిర్వహించబడినవి అని చెప్తున్నారు. ఆర్డినరీ పీపుల్ ఇన్ ది కింగ్డమ్స్, మామూలు సాధారణ ప్రజలు కింగ్డమ్స్లో ఏ విధంగా ఉన్నారో చూద్దాం. వీ కెన్ క్యాచ్ అన్ ఒకేషనల్ గ్లింప్స్ ఆఫ్ ది లీవ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఫ్రమ్ ప్లేస్ అండ్ అదర్ అకౌంట్స్. లెట్ us లుక్ అట్ సమ్ ఆఫ్ దీస్. మనకు నాటకాల ద్వారా ఇంకా కొన్ని అకౌంట్స్ ద్వారా ఇలాంటి వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది గురించి చూద్దాం. కాళిదాస్ ఇస్ నోన్ ఫర్ హిజ్ ప్లేస్ డిపిక్టింగ్ లైఫ్ ఇన్ ది కింగ్స్ కోర్ట్. కాళిదాస్ అనే కవి ఒక నాటికని చేయడం వల్ల కింగ్స్ కోర్ట్లో ఉన్నారు. డిపిక్టింగ్ లైఫ్ ఇన్ ది కింగ్స్ కోర్ట్. అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అబౌట్ దిస్ ప్లేస్ ఈస్ దట్ ది కింగ్ అండ్ మోస్ట్ బ్రాహ్మిన్స్ ఆర్ షోన్ యాజ్ స్పీకింగ్ సాంస్క్రిట్. ఇక్కడ ఇతను వేసిన నాటికలో ఏముందంట, ఎక్కువగా బ్రాహ్మిన్స్ సాంస్క్రిట్ మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ నాటికలో. వైల్ ఉమెన్ అండ్ మెన్ అదర్ దాన్ ది కింగ్ అండ్ బ్రాహ్మిన్స్ యూస్ ప్రకృత్. మిగతా వాళ్ళంతా ప్రకృతి భాష ఉపయోగించారు. హిస్ మోస్ట్ ఫేమస్ ప్లే, అతని ఫేమస్ నాటకం ఏంటంటే అభిజనన శకుంతలం అనే నాటకం చాలా ఫేమస్ అనమాట కాళిదాసు రాసిన దాంట్లో. ఈజ్ ది స్టోరీ ఆఫ్ ది లవ్ బిట్వీన్ ఏ కింగ్ నేమ్డ్ దుష్యంత అండ్ ఏ యంగ్ ఉమెన్ నేమ్డ్ శకుంతల. ఇది దుష్యంత శకుంతల మధ్య ప్రేమ కథ అనమాట. వీ ఫైండ్ అన్ ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్లైట్ ఆఫ్ ఎ పూర్ ఫిషర్మ్యాన్ ఇన్ దిస్ ప్లే. దీంట్లో మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంట, ఫిషర్మ్యాన్ గురించి కూడా ఉంది. అదేంటో చూద్దాం. ఏ ఫిషర్మ్యాన్ ఫైండ్స్ ఎ రింగ్. ఒక ఫిషర్మ్యాన్కి రింగ్ దొరుకుతుంది. ఏ ఫిషర్మ్యాన్ ఫౌండ్ ఏ ప్రీషియస్ రింగ్ విచ్ ది కింగ్ హ్యావ్ గివెన్ టు శకుంతల బట్ విచ్ హ్యాడ్ బీన్ యాక్సిడెంట్లీ స్వాలోడ్ బై ఏ ఫిష్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఫిష్ అయితే స్వాలోడ్ చేయబడిన రింగ్ అనేది ఫిషర్మ్యాన్కి దొరికింది. అది ఏంటంటే శకుంతలకు దుష్యంతుడు ఇచ్చిన రింగ్ అనమాట. వెన్ హీ వెంట్ టు ది ప్యాలెస్ విత్ ఇట్, దాంతో ప్యాలెస్కి ఎప్పుడైతే ఇతను వెళ్తాడో ది గేట్ మ్యాన్ అజ్యూజ్డ్ హిమ్ ఆఫ్ థెఫ్ట్. అతని మీద నేరం మోపాడు అనమాట, ఇతనే దొంగ అన్న నేరం మోపాడు. అండ్ ది చీఫ్ పోలీస్ ఆఫీసర్ వాజ్ రాదర్ రూడ్. అతను కూడా అంత రూడ్గా మూర్ఖంగా ప్రవర్తించి ఇతను దొంగ కిందే పరిగణించాడు అతను. హవెవర్ ది కింగ్ వాజ్ హ్యాపీ వెన్ హీ సా ది రింగ్ అండ్ సెంట్ ఏ రివార్డ్ ఫర్ ది ఫిషర్మ్యాన్. అప్పుడు ఏంటంట, ఏదేమైతే నీ రాజుకి రింగ్ దొరికిన ఆనందంలో ఆ ఫిషర్మ్యాన్కి ఇతను రివార్డ్ అనేది ఇచ్చారు. దెన్ ది పోలీస్ ఆఫీసర్ అండ్ ది గేట్ మ్యాన్ డిసైడెడ్ టు టేక్ ఏ షేర్ ఆఫ్ ది రివార్డ్. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకా గేట్ దగ్గర ఉండే మ్యాన్ ఏమనుకున్నారంట, ఇతనికి వచ్చిన దాంట్లో ఒక షేర్ తీసుకోవాలి అని అనుకున్నారు. అండ్ వెంట్ అలాంగ్ విత్ ది ఫిషర్మ్యాన్ టు హ్యావ్ ఏ డ్రింక్. అలాగే ఫిషర్మ్యాన్తో పాటుగా డ్రింక్ చేయడానికి వెళ్ళారు అని చెప్తున్నారు. డూ యూ థింక్ దట్ ఇఫ్ ఏ పూర్ మ్యాన్ ఫైండ్ సంథింగ్ అండ్ రిపోర్ట్స్ దిస్ టు ది పోలీస్ హీ వుడ్ బి ట్రీటెడ్ లైక్ దిస్ టుడే. ఈ రోజుకి వాళ్ళకి ఏమన్నా దొరికినట్టయితే, ఏ పూర్ మ్యాన్కి దొరికినట్టుగా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టయితే వాళ్ళని ఈ విధంగానే ట్రీట్ చేస్తున్నారా ఇప్పటికీ అని అడుగుతున్నారు. నేమ్ ఏ ఫేమస్ మ్యాన్ హూ టాట్ ఇన్ ప్రకృతి అండ్ ఏ కింగ్ హూ ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ ప్రకృతి. హింట్స్ చాప్టర్ 7 and 8. ఇక్కడ ఫేమస్ ప్రకృతి గురించి, ఇన్స్క్రిప్షన్స్ గురించి
చెప్తున్నారు. చాప్టర్ 7 ఇంకా 8ని చూడమని చెప్తున్నారు. అశోకుడు కూడా ప్రకృతి లాంగ్వేజ్ యూస్ చేసే ఈ శాసనాలు అనేవి వేయించేవారు కదా. అండ్ ఇంకా చూడండి, ది చైనీస్ పిలిగ్రిమ్ ఫాక్సియన్ నోటిస్డ్ ది ఫ్లైట్ ఆఫ్ దోస్ హూ వర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్ బై ది హై అండ్ మైట్లీ. ఈ చైనీస్ యాత్రికుడు ఉన్నాడు కదా ఫాక్సియాన్, అతను ఏం గమనించాడంట, అంటరానితనాన్ని ఈ దీని గురించి బాగా ఎక్కువగా గమనించారనమాట. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ ఆన్ ది అవుట్స్కట్స్ ఆఫ్ ది సిటీ. వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో ఉండాల్సి వచ్చేదంట. హీ రైట్స్, అతను ఏం రాశారు, ఇఫ్ సచ్ ఎ మ్యాన్ ఎంటర్స్ ఏ టౌన్ ఓర్ ఏ మార్కెట్ ప్లేస్, ఒక మ్యాన్ టౌన్కి కానీ మార్కెట్ ప్లేస్ కానీ రావాలి అంటే ఇలా అంటరానితనం నుంచి వచ్చిన అతను, హీ స్ట్రైక్స్ ఏ పీస్ ఆఫ్ వుడ్, అతను ఒక చెక్క ముక్కను తీసుకుని ఇన్ ఆర్డర్ టు కీప్ హిమ్సెల్ఫ్ సెపరేట్, దాన్ని మోగిస్తూ అతన్ని నుంచి దూరంగా ఉండడానికి లేదా అతను సపరేట్గా ఉండడానికి ప్రయత్నించాలంట. పీపుల్ హియరింగ్ దిస్ సౌండ్, పీపుల్ ఎప్పుడైతే ఈ సౌండ్ వింటారో, నో వాట్ ఇట్ మీన్స్ అండ్ అవాయిడ్ టచింగ్ హిమ్ ఆర్ బ్రషింగ్ ఎగ్నెస్ట్ హిమ్, అతన్ని ముట్టుకోకుండా ఉండేవారు లేదా అతనికి ఎగ్నెస్ట్గా బ్రషింగ్ చేసేవారు అనమాట. అండ్ బనబట్ట ప్రొవైడ్స్ అస్ విత్ ఎ వివిడ్ పిక్చర్ ఆఫ్ ది కింగ్స్ ఆర్మీ ఆన్ ది మూవ్. ఈ బనబట్ట అనే అతను ఏం చేశారు, పిక్చర్స్ అనేవి డ్రా చేశారనమాట. కింగ్స్ ఆర్మీలో ఇలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి. ది కింగ్స్ ఆర్మీ చూద్దాం. ది కింగ్ ట్రావెల్డ్ విత్ అన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఈ కింగ్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తాడో వాళ్ళతో పాటు చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ని కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ వెపన్స్, దాంట్లో వెపన్స్, దెర్ వర్ థింగ్స్ ఆఫ్ డైలీ యూస్ సచ్ as pots, pans, furniture, golden footstools, food including animals such as goat, deer, rabbits, vegetable species carried on carts or loaded on to pack animals such as camels and elephants. ఈ కింగ్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళతో పాటు పాట్స్, ప్యాన్స్, ఫర్నిచర్తో పాటు వాళ్ళు దిగడానికి గోల్డెన్ ఫుడ్ స్టూల్స్, ఇంకా ఏంటి యానిమల్స్, ఫుడ్, ఇంకా గోట్, ర్యాబిట్స్, వెజిటబుల్స్, స్పైసెస్ ఇవన్నీ వాళ్ళతో పాటుగా ఒక దాంట్లో లోడ్ చేసేవారు, లేదంటే యానిమల్స్ వెనకాల మోయించేవారు. అది కూడా ఎలాంటి యానిమల్స్, క్యామెల్స్, ఎలిఫెంట్స్ లాంటివి. దిస్ హ్యూజ్ ఆర్మీ వాజ్ అకాంపైన్డ్ బై మ్యూజిషియన్ బీటింగ్ డ్రమ్స్. దీంట్లో ఆర్మీలో డ్రమ్స్ బీట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ అదర్స్ ప్లేయింగ్ హార్న్స్ అండ్ ట్రంపెట్స్. కొంతమంది అయితే హార్న్స్ కింద, ట్రంపెట్స్ కింద మోగిస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. విలేజర్స్ హ్యాడ్ టు ప్రొవైడ్ హాస్పిటాలిటీ అలాంగ్ ది వే. వీళ్ళంతా వెళ్ళే దారంతా కొంచెం వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దే కేమ్ విత్ గిఫ్ట్స్ ఆఫ్ కర్డ్స్. వాళ్ళు పెరుగు, గర్, ఇంకా ఫ్లవర్స్ని వీటన్నిటిని గిఫ్ట్స్ కింద తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడ్ ఫుడ్డర్ ఫర్ ది యానిమల్స్కి కూడా ఫుడ్ తీసుకురావాల్సి ఉంటుంది. దే ఆల్సో ట్రై టు మీట్ ది కింగ్. అలాగే వాళ్ళు రాజుని కలవాలని కూడా అనుకునేవారు. అండ్ ప్లేస్ దేర్ కంప్లైంట్స్ అండ్ పిటిషన్స్ బిఫోర్ హిమ్. అతని ముందు వీళ్ళ యొక్క కంప్లైంట్స్ ఇంకా పిటిషన్స్ని దాఖలు చేయాలి అనుకునేవారు అని చెప్తున్నారు. ది ఆర్మీ లెఫ్ట్ ఏ trail of destructive behind elephants often trampled down the huts, villagers and the oxen yoked to the caravan of merchants ran away scared by the tumult, and as Banabhatta says, the whole world was swallowed up in dust. ఈ ఆర్మీ ఉంది కదా, అది ట్రయల్ చేసేది, డిస్ట్రక్ట్ చేసేది అనమాట వీళ్ళ ముందు. ఇంకా ఎలిఫెంట్స్ ఏం చేసేవంట, వీళ్ళ దగ్గర ఉన్న హట్స్ అన్ని కూల్ చేసేవి, వీళ్ళు నివసించే ప్రాంతాలు. ఇంకా ఆక్సన్ యాక్స్, క్యారవన్స్ ఏం చేసేవి, వీళ్ళకి దూరంగా వ్యాపారస్తులకు దూరంగా వెళ్ళేవి, స్కేర్డ్ బై ది టమల్ట్, అవి భయపడేవన్నమాట. యాజ్ బనబట్ట సేస్, బనబట్ట చెప్పిన విధంగా ది వరల్డ్ వాజ్ స్వాల్డ్ అప్ ఇన్ డస్ట్, ఇదంతా మట్టి కలిసిపోయేది అన్నట్టుగా ఇతను బనబట్ట అనే అతను చెప్తున్నారు. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ వర్ క్యారీడ్ విత్ ది ఆర్మీ. ఈ ఆర్మీతో క్యారీ చేయబడిన అన్ని వస్తువులను లిస్ట్ చేయమని చెప్తున్నారు. వాట్ డిడ్ ద విలేజెస్ బ్రింగ్ ఫర్ ది కింగ్, కింగ్ కోసం వీళ్ళు ఏం తీసుకొచ్చేవారు. Elsewhere, find Arabia on map 6, page 84-85. Although it is a desert, అరేబియాని ఇది మ్యాప్ 6లో ఫైండ్ చేయమంటున్నారు. అది ఒక ఎడారి. ఇట్ వాజ్ అట్ ది హబ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫర్ సెంచురీస్. ఇది కమ్యూనికేషన్స్కి ఒక హబ్ లాంటిది అనమాట, చాలా సెంచురీస్ వరకు. ఇన్ఫ్యాక్ట్ అరబ్ మెర్చెంట్స్ అండ్ సెయిలర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సీ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూరప్. ఈ ఇండియాకి యూరప్కి మధ్యలో ఈ సీ రూట్ అనేది చాలా బలంగా ఉండేది అన్నట్టుగా చెప్పాలి. అదర్స్ హూ లివ్డ్ ఇన్ అరేబియా వర్ ది బిడోయాన్స్, పాస్ట్రోల్స్, ట్రైబ్స్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ క్యామెల్స్. ఈ అరేబియాలో బ్రతికలు చాలా వరకు బిడోయాన్స్, పాస్ట్రోల్ ట్రైబ్సే ఉండేవారు. వీళ్ళు ఎక్కువగా ఒంటెల మీద ఆధారపడేవారు. హార్డీ యానిమల్స్ దట్ కుడ్ సర్వైవ్ ఇన్ ది డెసర్ట్.
ఇలా వేరే హార్డ్ యానిమల్స్ ఏవి ఈ డెజర్ట్లో దొరికేవి కాదు. అరౌండ్ 1400 ఇయర్స్ ఎగో 1400 సంవత్సరాల క్రితం ప్రొఫెట్ ముహమ్మద్ ఇంట్రొడ్యూస్డ్ ఎ న్యూ రిలీజియన్ ఇస్లాం ఇన్ అరేబియా. ఈ ప్రొఫెట్ ముహమ్మద్ అనే అతను కొత్త మతాన్ని పరిచయం చేశారు. ఇస్లాం అంట, అది అరేబియాలో. లైక్ క్రిస్టియానిటీ, ఇది క్రిస్టియానిటీ లాంటిది అనమాట. ఇస్లాం వాజ్ ఎ రిలీజియన్ దట్ లేడ్ స్ట్రెస్ ఆన్ ది ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ అల్లా. అందరూ అల్లా ముందు సమానమే అన్న ఒక యూనిటీని, ఈక్వాలిటీని తీసుకొచ్చారంట. ది వన్ సుప్రీం గాడ్, అతను ఒక సుప్రీం గాడ్ అనమాట. హియర్ ఇస్ ఎ వర్డ్స్ ఫ్రమ్ ది ఖురాన్, ఇది ఖురాన్లోంచి తీసుకున్న శ్లోకం. ది సాక్రెడ్ బుక్ ఆఫ్ ఇస్లాం, ఇది చాలా పవిత్రమైన పుస్తకం, ఇస్లాం మతానికి చెందింది అని చెప్తున్నారు. ఫర్ ముస్లిమ్స్ మెన్ అండ్ ఉమెన్, ముస్లిమ్స్కి మెన్ ఇంకా ఉమెన్లో. ఫర్ బిలీవింగ్ మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు నమ్మేది ఏంటంటే. ఫర్ డివోల్ట్ మెన్ అండ్ ఉమెన్, వీళ్ళు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచింది అనమాట. డివోల్ట్గా ఉండేవారు మెన్ అండ్ ఉమెన్. ఫర్ ట్రూ మెన్ అండ్ ఉమెన్, నిజమైన మగవాళ్ళ ఆడవాళ్ళకి. ఫర్ మెన్ అండ్ ఉమెన్ దెమ్సెల్వ్స్ హూ ఆర్ పేషెంట్ అండ్ కాన్స్టెంట్, ఎవరైతే సహనంగా స్థిరంగా ఉంటారో. ఫర్ మెన్ అండ్ ఉమెన్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్, ఎవరంతటా వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారో అని చెప్తున్నారు. ఫర్ మెన్ అండ్ ఉమెన్ హూ గివ్ ఇన్ చారిటీ, మెన్ ఇంకా ఉమెన్ ఎవరైతే చారిటీ ఇస్తారో వాళ్ళు. ఫర్ మెన్ అండ్ ఉమెన్ హూ ఫాస్ట్, ఎవరైతే ఉపవాసం చేస్తారో. ఫర్ మెన్ అండ్ ఉమెన్ హూ గార్డెడ్ దేర్ చాసిటీ, వాళ్ళు చాస్టిని వాళ్ళు రక్షించుకోగలగాలి. అండ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ హూ ఎంగేజ్ మచ్ ఇన్ అల్లాహ్స్ రిమెంబర్స్, అంటే అల్లాని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. ఫర్ దెమ్ హ్యాజ్ అల్లా ప్రిపేర్డ్ ఫర్ గివ్నెస్ అండ్ గ్రేట్ రివార్డ్, అల్లా వాళ్ళని క్షమించి గ్రేట్ రివార్డ్ అనేది ఇస్తారు అని చెప్తున్నారు. విత్ ఇన్ 100 years ఇస్లాం స్ప్రెడ్ టు నార్త్ ఆఫ్రికా, తర్వాత కొన్ని రోజులకి నార్త్ ఆఫ్రికా స్ప్రెడ్ అయింది. స్పెయిన్, ఇరాన్ అండ్ ఇండియా, స్పెయిన్, ఇరాన్, ఇండియా కూడా ఇది స్ప్రెడ్ అయిందనమాట. అరబ్ సేలర్స్, అరబ్ నుంచి వచ్చే పడవలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, ఓడలు నడిపే వాళ్ళు. హూ వర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ది కోస్టల్ సెటిల్మెంట్, వీళ్ళకి ఆల్రెడీ కోస్టల్ ప్లేసెస్లో నివసించడం తెలుసు సబ్ కాంటినెంట్లో. నా బాట్ ది న్యూ రిలీజన్ విత్ దెమ్, వాళ్ళతో పాటుగా కొత్త మతాన్ని కూడా తీసుకొచ్చారు. అరబ్ సోల్జర్స్ కాన్క్వైర్డ్ సింధ్, వాళ్ళు సింధు ప్రాంతాన్ని జయించారు. ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్, అప్పుడు పాకిస్తాన్ అనమాట. అబౌట్ 1300 years ఎగో 1300 సంవత్సరాల క్రితం. ట్రేస్ ది రూట్స్ దట్ వుడ్ హ్యావ్ బీన్ టేకెన్ బై ది సెలర్స్ అండ్ సోల్జర్స్ ఆన్ మ్యాప్ 6. మనం ఇందాక మ్యాప్ చూస్తున్నాం కదా, దాంట్లో వీళ్ళ యొక్క వచ్చిన రూట్ని చూపించమని చెప్తున్నారు. సారీ అండి, లాస్ట్ వీడియోలో నేను 4th పార్ట్లో ఉన్న కాన్స్టిట్యూషన్ గురించి తప్పు చెప్పాను. 36 నుంచి 51 ఆర్టికల్స్ వరకు ఇక్కడ ఉంటాయి. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలియజేస్తుంటాయి, దాన్ని ఆదేశిక సూత్రాలు అంటారు. దీంట్లో ఉన్న ఆర్టికల్స్ని తప్పు చెప్పినందుకు సారీ. ఇంకా 4th పార్ట్లో ఏంటంటే ఆర్టికల్ 51 గురించి ఉంటుంది. దీంట్లో బేసిక్ ఫంక్షన్స్ గురించి చెప్తారు, ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది అనమాట ఈ పార్ట్. థ్యాంక్ యూ.